శ్రీ రాఘవేంద్ర గురుభ్యో నమ. సుధీంద్ర తీర్థుల దగ్గర న్యాయ వేదాంతాది శాస్త్రాలను తన పూర్వాశ్రమంలోని మేనల్లుడు క్షుణ్ణంగా అభ్యసించాడు. అతని వయస్సు 45 సంవత్సరాలు. ఆయన శ్రేష్ఠ పండితులని ప్రసిద్ధి పొందారు. వారికి చిన్నతనం నుండి పారమార్థిక సాధనలో ఆసక్తి ఉంది. వారు వ్రత నియమాల్ని పాటించి ఉపవాసాదులతో దేహాన్ని శిక్షించి పవిత్ర జీవనం గడుపుతున్నారు. వారు సన్యాసం కోసం సుధీంద్ర తీర్థుల వారితో విన్నవించుకున్నారు. అయితే వీరు గృహస్థుడుగానే ఉండాలనేదే సుధీంద్ర తీర్థుల ఆశయం. అందువల్ల వారి ప్రార్థనను ఆమోదించలేదు. మళ్ళీ ఒకనాడు ఏకాంతంలో సుధీంద్ర తీర్థులకు గురువులకు నమస్కరించి సన్యాసి ఇవ్వండి అని పట్టుపట్టారు. అప్పుడు సుధీంద్ర తీర్థులు పరీక్షించడానికి నవ్వుతూ, మీరు సంస్థానాధిపతులు అవుతారా, లేక వైరాగ్యంతో సన్యాసం మాత్రమే కోరుతున్నారా అని ప్రశ్నించారు. దానికి వారు భక్తితో చేతులు జోడించి, స్వామి, నాకు సంస్థానాధిపతి అయ్యే ఆశ లేదు. వైరాగ్యంతో సన్యాసి అయి దీక్షతో ద్వైత సిద్ధాంత ప్రవచనం, హరిమహిమ చాటుతాను. అంతేకాక తపస్సు, తీర్థక్షేత్ర యాత్రాదులతో శ్రీహరి మహిమను ప్రచారం చేస్తాను. శాశ్వత మోక్ష ప్రాప్తికి కృషి చేయాలని ఆశించాను. కాబట్టి తమరు అనుగ్రహించండి. నాకు పరమహంసాశ్రమాన్ని ఇచ్చి ఉద్ధరించండి అని వినమ్రతతో వేడుకున్నారు. అతని వైరాగ్య భావం, స్పష్టమైన అభిప్రాయాన్ని సుధీంద్రుల వారు చూసి సంతోషపడి సన్యాసం ఇచ్చారు. అతనికి యాదవేంద్ర తీర్థులు అని పేరు పెట్టి ఆశీర్వదించారు. వారు పూజించే శ్రీ లక్ష్మీనారాయణ దేవుడు, శ్రీకృష్ణుడు, శ్రీ ఆంజనేయుల సాలగ్రామ ప్రతిమలను, పూజకు కావలసిన పాత్రాదులను అనుగ్రహించారు. యాదవేంద్ర తీర్థులు కొన్ని రోజులు గురువుగారికి సేవ చేశారు. ఆ పిదప వారి ఆనతి తీసుకుని తీర్థయాత్రకు బయలుదేరారు. వెంకటనాథులు సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందుగా యాదవేంద్రులకు సన్యాసం ఇచ్చారు సుధీంద్ర తీర్థులు. తర్వాత రఘునాథ భూపాలని ఆహ్వానం మేరకు మహాసంస్థానంలోని తంజావూరుకు వేంచేశారు. అక్కడ రాజగృహంలో సుధీంద్రుల అధ్యక్షతలో 3వ దినం విద్వత్సభను ఏర్పాటు చేశారు. వెంకటనాథులు గతంలో శ్యామాదీక్షితుల్ని వాదనలో ఓడించి వారి ఆశలపై నీళ్లు చల్లాడు. అందువల్ల వెంకటనాథుల్ని రాజగృహానికి పిలిచి సన్మానం చేశారు. అది కొందరు పండితుల దుఃఖానికి కారణమైంది. వారు ఎలాగైనా వెంకటనాథుల వాదనను భగ్నం చేయాలని, సుధీంద్రుల కీర్తికి కళంకం తేవాలనే దురాలోచనతో ఉన్నారు. సరిగ్గా ఆ సమయానికి విభుదానంద భట్టాచార్యులనే కాశీ పండితులు అక్కడికి విచ్చేశారు. అది ఆ పండితుల దుష్కార్యానికి సహాయమైనట్టయింది. వారికి కొత్త ఉత్సాహం కలిగింది. విభుదానందకు భట్టాచార్య అనే బిరుదు ఉంది. దానికి తోడుగా సాహిత్య శాస్త్ర విశారద అనే బిరుదును, తన ఆస్థాన పండిత పదవిని కూడా రఘునాథ భూపాలుడికి ఇచ్చారు. ఈ మారు వెంకటనాథుల్ని అలంకార శాస్త్రంలో వాదానికి లాగి ఓడించాలని, తమ కసిని తీర్చుకోవాలని ప్రతివాద పండితులు తీర్మానించారు. ఈ సభలో అలంకార శాస్త్రంలో నాతో వాదనలు జయిస్తే నా భట్టాచార్య బిరుదును త్యజిస్తానని విభుదానందులు ప్రతిజ్ఞ చేశారు. ఆ పిదప వేదికపై సుధీంద్రుల ఆదేశం మేరకు వెంకటనాథులు వచ్చి ఆసీనులయ్యారు. అప్పుడు ఆచార్య, ఆ స్థానంలో సరియైన పండితులు లేనప్పుడు విజయం పొందితే అది కాకతాళీయంగా ఉంటుంది అని నా అభిప్రాయమని విభుదానందులు తమ వాదాన్ని ఆరంభించారు. వెంటనే కాకతాళీయం అనే శబ్దంపైనే వాదం ప్రారంభమైంది. చివరికి వాదంలో ఓడిపోయాడు. ఈ దినం సభలో మీ పాండిత్యం, వాదం, తీరుతెన్నులు, అలంకార శాస్త్రంలో ప్రతిభ తేటతెల్లమైంది. మీ అసాధారణ ధోరణి, ప్రౌఢిమలను చూసి నేను మీ వశమయ్యాను. మీలాంటి పండితుల పరిచయం నా అదృష్టం. శ్రీ యజ్ఞనారాయణ దీక్షితులు మిమ్మల్ని ఎందుకు ఇంతగా గౌరవిస్తారో ఇప్పుడు నాకు అర్థమైంది. నా భట్టాచార్య బిరుదును మీకు సంతోషంగా అప్పగిస్తాను అని విభుదానందులు చెప్పారు. వెంటనే సభలో చప్పట్లు మారుమోగాయి. అప్పుడు సుధీంద్ర తీర్థుల ఆదేశంతో బంగారు గండపెండేరాన్ని వెంకటనాథులకు రాజు తొడిగి సత్కరించారు.
అప్పటి నుండి వెంకటనాథులు శ్రీ మహాభాష్యం వెంకట భట్టాచార్యులు అని ప్రసిద్ధి చెందారు. వెంకటనాథుల కీర్తి దశ దిశలకి వ్యాపించింది. సుధీంద్ర తీర్థులకు వయసు మళ్ళింది. వారు ఉత్తరాధికారిని వెతుకుతున్నారు. ఒక రాత్రి సుధీంద్ర తీర్థుల కలలో మూల రామచంద్రదేవుడు కనపడి, "ఓ సన్యాసి కులతిలక, నీ పూజారాధనలతో నేను తృప్తి చెందాను. నీ ప్రియ శిష్యుడు వెంకటనాథుడు నా పరమభక్తుడు. నా కోసమే అవతరించాడు. అతనిచే ఎక్కువ లోక కళ్యాణం జరగాల్సి ఉంది. అతనికి సన్యాసాశ్రమం ఇచ్చి శ్రీ రాఘవేంద్రుడు అని నా పేరు పెట్టు" అని ఆదేశించారు. తక్షణం మాయమయ్యారు. అదే క్షణంలో వేదవ్యాసుడు కూడా కల్లోకొచ్చి, "నీవు చేస్తున్న తత్వప్రచారంతో మాకు సంతోషమైంది. వెంకటనాథుడు వేదాంత లోకంలో ప్రకాశించాల్సి ఉంది. జ్ఞానప్రసారానికి అతను సిద్ధంగా ఉన్నాడు. మేము సదా అతనితో సన్నిహితంగా ఉంటాం. అందుకోసమే అతను అవతరించాడు. నీవు అతనికి సన్యాసం ఇవ్వు" అని సూచించాడు. ఈ రీతిగా శ్రీహరి స్వప్నదర్శనం ఇచ్చి, "ప్రియ సుధీంద్ర, మన విద్యా సామ్రాజ్యంలో గ్రంథపఠనం, గ్రంథరచన, పాఠ ప్రవచనం, సిద్ధాంత స్థాపనాదులతో మమ్ము మిక్కిలి ఆనందపరిచారు. మీ శిష్యుడు వెంకటనాథుడు ఈ మహాసామ్రాజ్యంలో రారాజు. వారు అసదృశ్య టీక టిప్పణులతో ద్వైత సిద్ధాంతం, సూర్యచంద్రులు ఉండే వరకు నిలిచేలా చేయాలని అవతరించాడు. అతనికి త్వరగా సన్యాసాశ్రమాన్ని ప్రసాదించి విద్యా సామ్రాజ్యాన్ని అప్పగించు" అని ఆజ్ఞాపించారు. తక్షణమే మాయమయ్యారు. ఈ స్వప్నవృత్తాంతాన్ని వెంకటనాథునికి తెలుపగా, "నేను ఆ స్థానానికి యోగ్యుని కాదు. అందువల్ల సమ్మతించెను. మహోన్నతమైన వేదాంత విద్యా సామ్రాజ్య పీఠాధిపత్యం ఎక్కడా, నేనెక్కడా" అని మిక్కిలి వినయ విధేతలతో గురువుకి విన్నవించాడు. "నీ వినయ విధేతలు మా ఆశీస్సులు ఈ పీఠాధిపత్యాన్ని నిర్వహించడానికి నీకు సామర్థ్యాన్ని ఇస్తాయి" అని గురువుగారు చెప్పారు. అప్పుడు వెంకటనాథుడు, "నా భార్య ఇంకా చిన్నది, పుత్రునికి ఉపనయనం చేయలేదు. అయినప్పటికీ నేను సన్యాసి అనేది విధి విహితంగా ఉన్నప్పుడు ఎవరు తప్పించగలరు" అని అన్నారు. వెంకటనాథులు ఇంటికొచ్చారు. కొడుకు ఉపనయనం చేయడానికి సుధీంద్ర తీర్థుల వారి ఆజ్ఞ అయిందని భార్య సరస్వతికి తెలిపాడు. "నేను కూడా చాలా దినాల నుంచి పుత్రుని ఉపనయనం గురించి అనేకసార్లు మీకు తెలిపాను. ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది" అనుకుంది. ఒకే కొడుకు చిరంజీవి లక్ష్మీనారాయణనికి అంగరంగ వైభవంగా ఉపనయనం చేద్దామనుకున్నారు. వారి సంభ్రమంతో చేయవలసిన కార్యక్రమాల్లో నిమగ్నులయ్యారు. వెంటనే చుట్టాలందరినీ ఆహ్వానించారు. శుభముహూర్తంలో కుమారునికి బ్రహ్మోపదేశం చేశారు. ఆ సమారంభానికి వచ్చిన సుధీంద్ర గురువులను స్వాగతించి పీఠంపై కూర్చోబెట్టారు. ఆచార్యులు చిరంజీవి లక్ష్మీనారాయణతో పాదపూజ చేయించారు. తర్వాత సుధీంద్ర తీర్థుల వారు పాదపూజ స్వీకరించి ముద్రధారణ చేసి వటువుకు గురోపదేశం చేశారు. వెంకటనాథుని పుత్రుని ఉపనయనం ముగిసిన మరుసటి దినం సరస్వతమ్మ గారు శ్రీమఠానికి వెళ్ళొస్తున్నారు. అప్పుడు వెంకటనాథులకు సన్యాసమవుతుందని, అందుకే పుత్రునికి ఉపనయనం చేశారని అందరూ అనుకుంటున్నారు. అది ఆమె చెవిలో పడింది. ఆమెకు శూలాలతో గుచ్చినట్లయింది. పేగులు కలిచివేసినట్లుగా వేదన కలిగింది. దుఃఖం పెల్లుబికింది. వెంకటనాథులు వచ్చిన చుట్టాలందరికీ తాంబూలాలిచ్చి పంపారు. అప్పుడు సుధీంద్ర గురువుగారు తనకు ఆశ్రయం ఇచ్చి ఉత్తరాధికారిని చేసే ఆలోచనను అక్క, బావ, అన్న, వదినలకు విశదంగా చెప్పారు. పుత్రుని యోగక్షేమాన్ని వారికి అప్పగించారు. ఈ ఆలోచన విన్న వారందరికీ ఆనందాశ్చర్యాలు కలిగాయి. అప్పుడు అన్న బావగారు, "వెంకటనాథ, నీవు గొప్ప భాగ్యశాలివి. విజయేంద్ర గురువు గారు నాన్నగారు చెప్పిన విషయం నిజమైంది. అక్క వెంకటాంబ కూడా విని సంతోషపడింది. అంతా సరే వెంకటనాథ, నీ పత్ని ఆలోచన ఏంటి? ఆమె దీన్ని సహించగలదా?
ఆమె ఇంకా 23 సంవత్సరాల అబల. ఆమెకు నీ పట్ల గల భక్తి, ప్రేమను నోటితో చెప్పలేం. ఆమె నీ వియోగాన్ని సహించలేదు అన్నారు. అప్పుడు వెంకటనాథులు, అక్కా, మీరంతా ఆమెను ఒప్పించి ఆశ్రమానికి అనుమతి ఇప్పించాలి అన్నారు. అప్పుడు వారు, చిచ్చి, ఈ పని మేం చెయ్యలేం. అది నీ పని, నీ ధర్మం కూడా అన్నారు. సరే, నేనే ప్రయత్నిస్తాను. రేపే మనం తంజావూరుకి బయలుదేరాలి. బావా, మీరు నాతో రండి. అన్నావతులు ఇక్కడుండి నా పుత్రుణ్ణి సరస్వతిని ఓదార్చండి. మీరు నేను సన్యాసం పుచ్చుకోవడానికి అనుమతించండి, నన్ను ఆశీర్వదించండి అని పెద్దవారికి నమస్కరించారు. ఆచార్యులందరినీ ఆలింగనం చేసుకొని నిశ్చింతగా ఉండమని చెప్పారు వెంకటనాథులు. వెంకటనాథులు అనుమతి కోసం భార్య దగ్గరికి పోయారు. ఈ విషయం సరస్వతికి ముందుగానే తెలుసు. వెంకటనాథులు కళావిహీనమైన మోమును చూశారు. కనికరంతో ముంగురులను సవరిస్తూ సరస్వతి అని మెల్లగా పిలిచారు. నాదొక మాట వింటావా అన్నారు. అప్పుడు ఆమె, మీ చరణదాసిని ఆజ్ఞాపించండి, మీరు తప్ప నాకు ఎవరి దిక్కు అన్నది. అప్పుడు కొంచెం ధైర్యం తెచ్చుకొని సుధీంద్ర గురువుగారు పిలిచిన విషయం, అప్పుడు తాను కాదని ఇంటికొచ్చిన విషయం, ఆ తర్వాత కలలో విద్యాదేవి వచ్చి ఆజ్ఞాపించిన విషయం మొదలైనవన్నీ పూసగిచ్చినట్టు చెప్పారు. అందువల్ల ఆశ్రమానికి నీ అనుమతి కావాలి అన్నారు. ఆమె ఆ సన్యాసమా అని స్పృహ కోల్పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికి కన్నీరు కాచుతూ కూర్చుంది. వెంకటనాథులు సర్వసంగ పరిత్యాగం చేసి సన్యాసిగా మారే పర్వదినం రానే వచ్చింది. వెంకటనాథులు వేకుజామునే లేచారు. ప్రాతకాల విధులను తీర్చుకున్నారు. అంతేకాక సన్యాసం పుచ్చుకోవడానికి ముందున్న కర్మల్ని ముగించారు. తంజావూరు రాజప్రాసాదం సకల విద్వాన్మణులు సజ్జనులతో కిక్కిరిసింది. శ్రీ దుర్మతీనామ సంవత్సరం ఫాల్గుణ మాసం శుద్ధ విధియ సోముహూర్తం 1621 సంవత్సరంలో గురువులైన సుధీంద్ర తీర్థులు వెంకటనాథులకు తురియాశ్రమ దీక్షనిచ్చారు. శ్రీ రాఘవేంద్ర తీర్థులు అని పేరు పెట్టారు. తురియాశ్రమం అంటే 4వ ఆశ్రమం. దీన్ని బ్రహ్మదీక్ష అని, సమాధి అవస్థ అని అంటారు. మంత్రోపదేశమైన పిదప వేదాంత విద్యా సామ్రాజ్య ఆసనంలో కూర్చోబెట్టారు. తలపై సాలగ్రామ శిలనుంచారు. వేద ఘోషల మధ్య శంఖంతో పాలాభిషేకం చేస్తూ పట్టాభిషేకం చేశారు. అప్పుడు అక్కడున్న సమస్త పండితులు గీతలోని విశ్వరూప అధ్యాయం 15వ అధ్యాయాన్ని పఠించారు. మధ్వాచార్యులకు వేదాంత సామ్రాజ్యాభిషేకం చేసిన మధ్వ విజయంలోని భాగాన్ని పూజ్యశ్రీ అచ్యుత ప్రేక్షకాచార్యులు పారాయణ చేశారు. అప్పుడు వివిధ మంగళవాద్యాల ఘోషలు మిన్నుంటాయి. శ్రీ రాఘవేంద్ర విజయ కావ్యంలో తస్య నామా సదతే సదాశిష రాజరాజైవ రాజిత శ్రియా రామభద్ర వ్యభద్ర బాజురం తత్కృసేవ జగతాం హితేరతః. వేదాంత సామ్రాజ్యపతియే సింహాసనమెక్కిన ఓ శిష్యోత్తమా, నీవు శ్రీహరి సంకల్పానుసారం రాఘవేంద్ర తీర్థులు అని ప్రసిద్ధి చెందుతావు. కుబేరుని వల్లే ఐశ్వర్యాన్ని, శ్రీరామచంద్రుని వల్లే శుభం పరపరను పొందుతావు. లోకానికి శుభం చేయడానికి సదా కృషి సాగించు అని పై శ్లోకార్థం. శ్రీ సూర్యేంద్రద్వయం తపశ్చేయి శ్రీ జయేంద్ర ఇవ కీర్తి సంపద విశ్రుతోహమివ వాదసంగరి రాఘవేంద్ర ఇతిరాట సుమేధాం. మన పరమగురువు గారైన సుధీంద్ర తీర్థుల వరే తపస్సంపన్నత, గురువులైన విజయేంద్ర తీర్థుల వలె కీర్తి, వాద కౌశలం మీకు కలగాలి. మీ ఆధిపత్యంలో శ్రీమఠం మిక్కిలి అభివృద్ధి చెందుతుంది. ఆచందార్కంగా మీ కీర్తి పతాక జగతిలో శోభిల్లుతుంది. శ్రీ మూలారాముని కృపాకటాక్షం సదా మీపై ఉంటుంది అని దీవించారు. అప్పుడు వారికి మంచి ఉత్తరాధికారిని ఇచ్చిన భగవంతుని కరుణను తలుచుకున్నారు. వారి కళ్ళ నుండి ధారాపతంగా ఆనందాశ్రువులు కురిశాయి. రాఘవేంద్ర తీర్థులు వినమ్రాది వినమ్రులై అత్యంత కృతజ్ఞత భావంతో ఆ గురువుల మహోన్నతమైన సార్థకమైన ఆశీస్సుల్ని
తల వంచి స్వీకరించాడు. ఆ మహోత్సవాన్ని కేవలం కొన్ని మాటల్లో వర్ణించడం అసాధ్యం. రఘునాథ భూపాలుడు రాజగురువులకు, రాఘవేంద్ర తీర్థులకు నమస్సుమాంజలులు అర్పించారు. అనేక భూమాన్యాలు ఇచ్చారు. రత్నాభిషేక సత్కారం చేశారు. ధన్యతను పొందారు. సభాసదులందరూ ఇద్దరు ఎత్తుల పేర్లు దశ దిశల్లో మారుమోగినట్లుగా జయజయధ్వానాలు చేశారు. సుధీంద్ర తీర్థులు తమ శిష్యులకు పీఠం బాధ్యతను అప్పగించారు. పరంపరగా వచ్చిన సంస్థాన మూల విగ్రహాలైన మూలా రామచంద్రుడు, దిగ్విజయరాముడు, జయరాముల విగ్రహాలను, 2 వ్యాస ముష్టికలను, రత్నగర్భ సాలగ్రామాలు, శంఖాలు ఉంచిన వెండి పెట్టె, సమస్త వేదాంత పత్రాలను పెట్టిన వెండి పెట్టె, శ్వేత ఛత్రం, వింజామర, బంగారపు అంబారి, మీన, పగటి దీపం, కరదీపం, 4 విధాల మంగళవాద్యాలు, శంఖం, ధవళభేరి, ఢక్క, కాహళ మొదలైన అనేక విజయవాద్యాలు, స్వర్ణ పల్లకి, రాహుకేతువాద్యం, ఏనుగు మొదలైన రాజలాంఛనాలను, 4 స్వర్ణ రచిత దండధారులు, తాళ్లస్థుతి పాఠకులు, వంది మాగతులు మొదలైన సమస్త రాజవైభవాలని అనుగ్రహించారు. శ్రీ దుర్మతి నామ సంవత్సరం ఫాల్గుణ మాసం శుద్ధ విదియ నాడు రాఘవేంద్ర స్వాములారు వేదాంత సామ్రాజ్యంలో అభిషిక్తులయ్యారు. ఆనాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఆయన అద్భుతమైన కలగన్నాడు. అందులో అనంత తేజపుంజం నుంచి 5 శ్రీహరి రూపాలు బయటకొచ్చాయి. ఆ రూపాలను తదేక చిత్తులై లోచూపుతో తిరస్కరించారు. ఆ రూపాల్లో మొదటి రూపం నారసింహ రూపం. చేతుల్లో శంకువు, చక్రం, గద, అభయహస్తం, నగుమముతో అనంత తేజస్సు గల నారసింహ రూపాన్ని తిలకించారు. రెండవ రూపం శ్రీరామచంద్రమూర్తి రూపం. ఒక చేతిలో ధనస్సు, మరొక చేతిలో అభయముద్ర, మిక్కిలి కోమలం, కోటి సూర్య ప్రభను మించిన ప్రకాశం, నగుమోగుమల రామచంద్రమూర్తి రూపాన్ని దర్శించారు. మూడవ రూపం శ్రీకృష్ణ రూపం. చేతిలోని పిల్లన గోవిని పెదవికి ఆనించి వాయిస్తున్న భంగిమలో నీలమేఘ శ్యాముడు, మెడలో వనమాల, అనంతకోటి సూర్యప్రభ, శరణు వేడిన భక్తుల అన్ని కోరికలు తీర్చే శ్రీకృష్ణ రూపాన్ని చూశారు. 4వ రూపం శ్రీ వేదవ్యాస రూపం. ఒక చేతిలో తాటాకు గ్రంథంతో గౌతమ ఋషుల శాపం కారణంగా జ్ఞానశూన్యులైన సజ్జనులు ఉద్ధరిస్తానని అభయం చూపుతున్నాడు. సమస్త దేవతలతో సదాస్థుతులైన విచిత్రమైన కాంతిని వెదజల్లే నగుమోము గల శ్రీ వేదవ్యాస రూపాన్ని తనివితీరా దర్శించారు. 5వ రూపం శ్రీమన్నారాయణ రూపం. చేతుల్లో శంఖువు, చక్రం, గదను ధరించాడు. సృష్టి స్థితి లయ జ్ఞాన అజ్ఞాన బంధమోక్షాలను సమస్త సజ్జనులను ఉద్ధరించాలనుకున్నాడు. శరణు వేడిన భక్తులకు స్వరూపానంద రూపమైన ముక్తిని ఇస్తానని అభయమిస్తున్నాడు. బంగారపు కాంతితో అనంత కోటి సూర్య తేజపుంజంతో కూడిన శ్రీమన్నారాయణ రూపాన్ని కనులారా తిలకించాడు. శ్రీహరి ఆనందాది సద్గుణైక్యమైన 5 రూపాలతో ప్రత్యక్షమయ్యాడు. ఆ అనంత ప్రకాశాన్ని రాఘవేంద్ర స్వామివారు కళ్ళు ముయ్యకుండా చూస్తున్నారు. అప్పుడు 5గురు మూర్తులు, నీవు విశేష సన్నిధాన పాత్రుడవు, మేము నీలోనే ఉండి జగతికి కళ్యాణం కలగజేస్తాం అని చెప్పారు. అంతలోనే ఆ రూపాలు మాయమయ్యాయి. అప్పుడు రాఘవేంద్ర స్వామివారు, శ్రీహరి, నేను నీ సంకల్పానుసారంగా నీ సేవ చేస్తాను, నీవే అంతర్యామిగా ఉండి చేయిస్తావు, నీ భక్తులతో సకల కర్మలను చేయిస్తావు అని సంకల్పించారు. శ్రీ రాఘవేంద్ర గురుభ్యో నమః.